హాయ్ హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్లౌజులకి అండ్ ఈ డ్రెస్సులకి ఏటికైనా మనం థ్రెడ్స్ వేసుకుంటాం కదా, బ్యాక్ థ్రెడ్స్. అవి ఓన్లీ మిషన్స్ వస్తే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఓన్లీ మనం మిషన్కి పెడతాం కదా సూది, దాంతో ఎలా స్టిచ్ చేసుకోవాలో, దాన్ని ఎలా తిప్పాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే అసలు అర్థం కాదు. చూసారా ఎంత సన్నగా వచ్చాయో? చాలా ఈజీ అండి. ముందుగా మిషన్ సూది తీసుకొని దానికి 8 పోగులు ఎక్కించుకోవాలండి. మనం హుక్ పట్టీకి వేస్తాం కదా, అలాగా ఇలా కట్ చేసేసుకొని హుక్స్లకి కాజాలకి వేస్తాం కదా, వాటికి అలా థ్రెడ్స్ ఎక్కించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి థ్రెడ్స్ కోసం. చూసారా ఇలా చూపించినట్టుగా ముందు కొంచెం హాఫ్ ఇంచు లేకపోతే హాఫ్ ఇంచు వరకు వదులుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంటే ముందు థ్రెడ్ తిరిగేదానికి హాఫ్ ఇంచ్ వదులుకోవాలన్నమాట. తర్వాత సన్నగా 1/4 ఇంచ్ కన్నా తక్కువ వేసుకుంటే సన్నగా తిరుగుతుంది. సిల్క్ది అయితే తొందరగా తిరుగుతుంది. కాటన్ అలాంటివి కొద్దిగా లావుగానే వేసుకోండి స్టిచ్. చూసారు 2 స్టిచ్లు వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు ఉపయోగపడితే, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారా ఇలా 2 స్టిచ్లు వేసుకోవాలి. అలాగే రెండోది కూడా కుడుతున్నాను చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ముందు హాఫ్ ఇంచు లావుగా కుట్టుకోండి అన్నమాట థ్రెడ్ తిరిగేదానికి. తర్వాత సన్నగా మనకి ఎంత కావాలో అంత మోయనంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని 2 స్టిచ్లు వేసుకోవాలంటే స్టిఫ్గా మనం లాగితే గట్టిగా లాగామనుకోండి అది టప్పని తెగిపోతుంది. అందుకని 2 స్టిచ్లు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. చూసారా సన్నగా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్నాక చూసారా ఇలాగా 2 స్టిచ్లు వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్లు వేసుకొని 2 తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మిషన్ సూదికి 8 పోగులు అంటే మనం హుక్ పట్టి హుక్స్లకి కాజాలకి వేస్తాం కదా, ఆ దానికైతే 4 వేస్తాం. దీనికి 8 పోగులు ఎక్కించుకోవాలి. అంటే మనం లాగినప్పుడు తెగిపోతుంది అనమాట. చూసారా ఇలాగా లావుగా ఎక్కించుకుంటే. ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ వదులుకోమన్నాను కదా, అక్కడ వచ్చి మిషన్ సూది ఉంటుంది కదా, ఒక టాకా లాగా వేసుకోవాలన్నమాట. ఊడిపోకుండా 2 సార్లు వేసుకోవాలి. చూసారా ఇలా నేను చూపించినట్టుగానే వేయండి. ఇలాగా వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్నాక ఆ మిషన్ సూది వెనక భాగం నుంచి ఎక్కియాలని చూడండి. ఇలాగా వెనక నుంచి లావుగా ఉంటుంది కదా, దాన్ని వెనక్కి పెట్టి ఇప్పుడు లోపలికి పెట్టాలన్నమాట. చూడండి ఇలాగని మనము పెట్టికోట్లకి తాళ్ళు థ్రెడ్స్ ఉంటాయి మనం ఎక్కించుకునేదానికి, సేమ్ అలానే తిప్పాలండి. ఇది అలానే లాక్కుంటూ వెళ్ళాలి. చూడండి ఇలాగే. ఇప్పుడు దీన్ని వచ్చేసి ముందు మనం కుట్టు వేసుకున్నాం కదా మిషన్ సూత్తోటి, దాన్ని ఇలా లాగాలండి. చిన్నగా లాగండి. గట్టిగా లాగారనుకోండి ఆ దారం తెగిపోతుంది. చిన్నగా 1-2 సార్లు ట్రై చేసి చూసారా ఇలాగా లాక్కుంటూ వెళ్ళాలి. గట్టిగా లాక్కండి, తెగిపోతుంది అది. ఇది సిల్క్ది కాబట్టి తొందరగా తిరుగుతుంది. కాటన్ అలాంటివి అయితే చాలా కష్టం అండి. ఇప్పుడు ఫస్ట్ టైం తిప్పే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటే 2-3 సార్లు స్టిచ్ చేస్తే అదే అలవాటు అయిపోతుంది. చాలా ఈజీ అండి. ఎన్నో లూప్ టర్నర్లు అవన్నీ ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ మిషన్ సూత్తో మన దగ్గర ఉన్న దాంతోనే ఇలా తిప్పుకోవచ్చు. చాలా ఈజీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది ఈ వీడియో, ఇంకొంతమందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూసారా ఇలా ఇంకో దానికి కూడా చూపిస్తున్నాను మళ్ళీ అర్థమయ్యేటట్టుగా. మనం హాఫ్ ఇంచు వదులుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, కొంచెం పెద్దదిగా స్టిచ్ చేసుకున్నాం కదా,
అక్కడ ఈ మిషన్ సూదితో ఒక టాకాలాగా వేసుకొని మిషన్ సూది వెనక నుంచి తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం లంగా వేసుకుంటాం కదా, దాన్ని పొందు ఊడిపోతే వేసుకుంటాం కదా, అలాగే తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారా ఇలాగే చాలా ఈజీ అండి. 2-3 సార్లు ట్రై చేస్తే చాలా ఈజీగా వస్తుంది. చూసారా ఇలాగే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి టిప్స్ కావాలో మన వీడియోస్లో మన ఛానల్లో పెడతాను. అంతవరకు ఉంటాను. బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూసారా ఇలా లాగేయాలి. గట్టిగా లాక్కండి, స్లోగా లాగాలన్నమాట. సో ఇలా లాక్కున్నాక చూసారా ఎంతలా సన్నగా వచ్చిందో. మన ఇష్టం అండి. ఎంత లావుగా కావాలని లావుగా, సన్నగా కావాలని సన్నగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలన్నా తిరుగుతుంది. చూసారు, కానీ కొంచెం స్లోగా లాగాలన్నమాట. థ్రెడ్ అనేది తెగిపోతుంది గట్టిగా లాగేయమంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టాటా. See you on next video. Bye bye.